ప్రజల ఉసురు కలిగిన ఏ ప్రభుత్వం నిలబడదు. ఈ తెలంగాణలో ఉండడమే మేము పుట్టడమే మా తప్పేమో మాకు అర్థం కావట్లేదు. పండు ముసలి వాళ్ళని కూడా మా బండ్లలో ఎత్తుకపోయి ఓట్లు వేయించినామన్నా. ఊళ్ళలో బతకనియకపోతేవి, హైదరాబాద్లో బతకనియకపోతేవి, మరి తెలంగాణ పౌరుడు ఏడవై బతకాలని గుండెల మీద చేసేసుకొని చెప్తున్నామన్నా. ప్రతి ఒక్కరం రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్కరం పబ్లిసిటీ చేసినాం. ఈరోజు మా చెప్పులతో మేము కొట్టుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. మాకు మమ్మల్ని నాశనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఒకటి రేవంత్ రెడ్డి అన్నకి ఒకటి సూటిగా విషయం ఎత్తుతున్నా. ఏంటంటే ఈ తెలంగాణ అనే పదానికి అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఈ తెలంగాణ అనేది ఆ రేవంత్ రెడ్డి ఎవరొకరు కొట్లాడితే రాలే అన్న. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పౌరుడు, తెలంగాణలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు పోరాడుతూనే ఈ తెలంగాణ వచ్చింది. అవునా కదా? ఈ తెలంగాణ అంటే పోరాటాల గడ్డ అని తెలంగాణని పిలుస్తారన్న. ఈ తెలంగాణలో ఉండడమే మేము పుట్టడమే మా తప్పేమో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే తెలంగాణలో పుట్టే పౌరునికే ఇక్కడ ఆధారం లేకపోతే ఈ తెలంగాణని తెచ్చుకొని మనము ఏం లాభం? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఉన్నాయి. ఏ గవర్నమెంట్ అయినా, ఏ జీవోలు అయినా సరే, ఏదైనా సరే ఒకటే ఉంటుందన్న, ప్రజలకు అనుకూలంగా ఉండేదే ఉంటుంది ఏ గవర్నమెంట్ అయినా. కానీ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రజలను నాశనం చేయడానికి ఈ గవర్నమెంట్ని ఈరోజు మేము తెచ్చుకున్నామని బాధ కల్పిస్తుందన్న. ఎందుకు ఈ మాట చెప్తున్నా పండు ముసలి వాళ్ళని కూడా మా బండ్లలో ఎత్తుకపోయి ఓట్లు వేయించినామన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. కానీ ఈరోజు ఇదే విధంగా మేము ఇంటికి పోలేకపోతున్నాం. ఎందుకు పోలేకపోతున్నాం? ఆ రోజు ఇస్తామన్న పింఛన్లు, 4000 పింఛన్లు ముసలాలు తిట్లు తిడుతున్నారన్న ఊళ్ళలోకి పోతే. అదేవిధంగా మేము ఊళ్ళలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. ఎందుకు వచ్చినాం? ఈ ఫ్రీ బస్సు అనే పథకాన్ని మీరు తీసుకొచ్చారు కాబట్టి మేము వచ్చినాం. ఊళ్ళలో బతకనియకపోతేవి, హైదరాబాద్లో బతకనియకపోతేవి, మరి తెలంగాణ పౌరుడు ఏడవై బతకాలని సూటిగా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. గవర్నమెంట్ ప్రజలని పోషించడానికి పెట్టిరా, లేకపోతే ప్రజలని ఇబ్బందులు పెట్టడానికి మీరు ప్రభుత్వాలు తయారు చేసుకున్నారా? మీరు కొత్త జీవోలు ఎందుకు తీసుకొస్తారు? వేల కోట్ల రూపాయలు మీరు వృధాగా ఖర్చు పెడుతున్నారు. మరి అదేవిధంగా మీరు ఈరోజు ఫ్రీ బస్సులు తీసుకొచ్చి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పాలు చేసారు. మరి ఒక 20 లక్షల రూపాయలు మీ దగ్గర గతి లేవా అని అడుగుతున్నాను. ఒక 20-30 లక్షలు పెడితే ఒక యాపే తయారవుతుంది. ఈ ఓలా ఊబర్ లాగా తయారు చేయడానికి మనకు దమ్ము లేదా? అటువంటి దమ్ము లేనప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఎందుకు? వేల కోట్ల వాళ్ళు ఇక్కడ పెట్టినాం, అక్కడ పెట్టినాం, అభివృద్ధి చేసినామని చెప్తున్నారు కదా. ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా. అవును, మీ బాధలు ప్రభుత్వం దృష్టికి పోతలేమంటారా? ప్రభుత్వాల దృష్టికి ఖచ్చితంగా పోతున్నాయి, కానీ పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్తే చిన్న చూపు. ఆటో డ్రైవర్లు అంటేనే చిన్న చూపు. నేను ఇప్పుడు అందరి గుండెల మీద చేసేసుకొని చెప్తున్నామన్నా. ప్రతి ఒక్కరం రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్కరం పబ్లిసిటీ చేసినాం. ప్రతి ఒక్కరం రేవంత్ అన్న రావాలని చెప్పినాం. ప్రతి ఒక్కరికి పబ్లిసిటీ చేసుకుంటా ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కదా. గత ముందు ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు కదా. ఈసారి మనం కాంగ్రెస్కి మద్దతు ఇద్దాం అని మేము చెప్పినాం. ఈరోజు మా చెప్పులతో మేము కొట్టుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి మాకు. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఓలా ఊబర్ ఏమన్నా పెద్ద దూతలుగానే పెట్టిరానా? ఎందుకు మనతో టెక్నాలజీ లేదా? చదువుకోలేరా? చదువుకోనప్పుడు అంత పెద్ద సెక్రటేరియట్లో ఉన్న ఉద్యోగులు ఎందుకన్నా వేల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారు? మా కోసం ఒక క్యాబ్ తీసుకురాలేరా? మమ్మల్ని నాశనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇట్లా ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా? మరి బెదిరిస్తాం కాదు, బెదిరిస్తే ఇట్లా ఉండదన్నా. చక్కగా సెక్రటరీ దగ్గరకు పోయి ముట్టడిస్తాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ బ్రేక్ డౌన్ 22 తారీఖు చేసినాం. గవర్నమెంట్కు కొంచెం స్పందించింది, వెల్ఫేర్ బోర్డు తీసుకొస్తున్నది. అదేవిధంగా ఈ ఆర్టీసీలు అనే మళ్ళీ పదాన్ని ఎందుకు తీసుకొచ్చి రేట్లు పెంచుతామన్నారు? ఓకే, అగ్రి. మరి రేట్లు పెంచుకుంటా మీరు ఆర్టీసీ ఆటోలు తీసుకొస్తే ఎవరైనా బుక్ చేసుకునేటప్పుడు 10 రూపాయలు తక్కువ చూస్తారు. ఇప్పుడు జనరల్ ఆర్టీసీ ఆటోలంగా చూస్తారా, బాగా చూస్తారా? రేవంత్ రెడ్డికి ఇంత ఇంగిత జ్ఞానం లేదా? రేవంత్ రెడ్డి అన్నకి ఇంత ఇంగిత జ్ఞానం లేదా? ఏం చెప్తారు ఈ ప్రభుత్వానికి? ఈ ఆర్టీసీ ఆటోలు ఏవైతే వస్తున్నాయో ఇవి ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇంటికి తీసుకోపోవాలి. లేకపోతే ఆటో డ్రైవర్లందరూ ఒకసారి ఐక్యతనే వస్తే ఎట్లా ఉంటుందో ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము చూపిస్తాం. యూనిటీ లేదని అది అనుకునేది బ్రహ్మ అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటికిప్పుడే 600-700 మంది వచ్చినాం మనం. ఒక్కసారి మా బతుకులు నాశనం అవుతాయి అంటే వేల సంఖ్యలో వస్తాం, ముట్టడి చేస్తాం. తెలంగాణ కోసం ఎంత పోరాడిరో, తెలంగాణ కోసం ఎంత బంధువులు పిలుపునిచ్చారో, తెలంగాణ కోసం ఎంతమంది మన హైదరాబాదు ఏమంటారు అమరుల స్థూపం దగ్గరికి ఎంతమంది వచ్చిర్రో అంతమంది ఈసారి ఆటో డ్రైవర్లు వస్తారు కాచుకొని. తెలంగాణ మొత్తంలోనే 5 లక్షల చిల్లల ఆటోలు ఉన్నాయి. అంతమంది హైదరాబాద్కి వచ్చి దిగితే ఏ గవర్నమెంట్ అయినా తలకిందులు అవుతుంది. మీరు తలకిందులు కావద్దని చెప్తున్నాం. ఎంబడే ఈ ఆర్టీసీ ఆటోస్ ఏవైతే ఉన్నాయో దాని ఎంబడికి తీసుకుంటే బాగా. పొన్నం ప్రభాకర్ గారికి ఏం చెప్తారు? పొన్నం ప్రభాకర్ రెడ్డి సార్గా ఏంటంటే మీరు వేల కోట్ల రూపాయలు మాకు లోన్లు వస్తలేవు, అపార్ట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతే మేము అని అపార్ట్మెంట్లు ఇస్తలేరు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు పైసలు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఆర్టీసీ ఆటోలు తీసుకొస్తారు? ఎవరినడికి తీసుకొచ్చారు? మా కోసం కదా, జీవాలు మా కోసం కదా. ఏమైతుంది మీ ఆటో డ్రైవర్లతో ప్రభుత్వానికి ఏం జరుగుతుంది? ఏమవుతుందా? ఒక్కసారి తెలంగాణ ఉద్యమం కూడా ఒకరితో స్టార్ట్ అయితే ఏమవుతుంది అని చెప్పారు. తెలంగాణ వద్దా అని చెప్పారు, కానీ కొట్లాడి పోరాడి తెలంగాణ తెచ్చి చూపించినాం. అదేవిధంగా ఆ రోజులు మళ్ళా గుర్తుకొస్తాయని చెప్తున్నా. ఆ రోజు ఏ రోజు అయితే డ్రైవర్లు అందరూ తెలంగాణ పౌరులు కదిలొచ్చారో ఈసారి ఆటో డ్రైవర్లు అందరూ వస్తారు. ఉద్యమాలు చేయాలని మేము అనుకోవట్లే, రిక్వెస్ట్ పూర్వకంగా అడుగుతున్నాం. లేదు ఉద్యమాలే కావాలనుకుంటే ఒకసారి చూద్దాం, ప్రభుత్వమా డ్రైవర్లా, ప్రభుత్వమా ప్రజల చూద్దాం. ప్రజల ఉసురు తగిన ఏ ప్రభుత్వం నిలబడదు. ప్రజలు తలుచుకుంటే ఇప్పుడు జంతర్ మంతరే ఉంది, విద్యార్థులు తలుచుకుంటే నరేంద్ర మోడీ సార్ దిగి వచ్చిండు, రేవంత్ రెడ్డి సార్ రాడా? నరేంద్ర మోడీ కంటే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కాదు అని అనుకోవద్దు, ఖచ్చితంగా అవుతుంది. చేసి చూపిస్తాం.